హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకోసం ఎన్టీపీసీ లిమిటెడ్ నుంచి ఒక భారీ నోటిఫికేషన్ విడుదలైందండి. దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మీకోసం తీసుకొచ్చేసాను. ఎన్టీపీసీ వారు మొత్తంగా 250 పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ పోస్టులకు వచ్చేసి 55,000 రూపాయల వరకు జీతం అనేది ఉంటుంది. ఇక సెలక్షన్ అనేది చూసుకుంటే పరీక్ష లేదు, డైరెక్ట్ ఇంటర్వ్యూగానే కండక్ట్ చేసి సెలక్షన్స్ అనేది జరుగుతాయి. ఇవి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండి. ఇటువంటి ఆపర్చునిటీ మిస్ చేసుకోకుండా ఖచ్చితంగా అప్లై చేసుకోండి, ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్. ఈ వీడియోలో మనం కంప్లీట్ డీటెయిల్స్ ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, అండ్ కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ కూడా మనము మీకు కంప్లీట్గా వివరంగా చెప్తాను. కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తారో ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ టు ఎంకరేజ్ మీ, ఈ వీడియోకి మీరు ఒక లైక్ ఇస్తే నేను మీకోసం మరిన్ని జెన్యూన్ జాబ్ అప్డేట్స్ సంబంధించినటువంటి వీడియోస్ మీకోసం తీసుకొస్తాను. అండ్ కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎవరైతే ఈ పొజిషన్స్కి అప్లై చేస్తున్నారో. ఇక నోటిఫికేషన్ సంబంధించినటువంటి ముఖ్య వివరాలన్నీ చూసుకుంటే, సంస్థ మరియు ఉద్యోగ వివరాలన్నీ చూసుకుంటే, సంస్థ పేరు వచ్చేసి ఎన్టీపీసీ లిమిటెడ్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్. ఇది అందరికీ ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి కంపెనీ అండి. ఇక విభాగం వచ్చేసి ఎన్టీపీసీ అనే కంపెనీ వచ్చేసి పవర్ సెక్టర్ సంబంధించినటువంటి ఆర్గనైజేషన్. పోస్ట్ నేమ్స్ వచ్చేసి ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది అన్నీ కూడా వారు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్స్ అనే డిజిగ్నేషన్ తోటి సంబంధించినటువంటి పోస్టులు అనేది విడుదల చేశారు. ఇక జాబ్ టైం అనేది చూసుకుంటే ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టార్ యూనిట్లో సంబంధించినటువంటి జాబ్స్ అండి. కానీ ఇక్కడ ఒక చిన్న ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే ఇవన్నీ కూడా ఫిక్స్డ్ టర్మ్ బేసిస్ కింద ఉండేటటువంటి పొజిషన్స్ అండి. 3 సంవత్సరాల కాంట్రాక్ట్ అనేది ఉంటుంది. పనితీరు ఆధారంగా మరో 2 ఏళ్ల వరకు పొడిగించబడుతుంది. ఇవన్నీ కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్ అండి. ఇక నోటిఫికేషన్ సంబంధించినటువంటి ముఖ్యమైన వివరాలు చూసుకుంటే మనం జీతం ఎంత ఉంటుందంటే నెలకు 55,000 రూపాయలు ఉంటుంది. ఫిక్స్డ్ పేమెంట్ అనేది జరుగుతుంది. దాంతోపాటు అదనపు అలవెన్సెస్ అనేది కూడా పేమెంట్ చేస్తారు. సెలక్షన్ ఎలా ఉంటుందంటే ఎలాంటి రాత పరీక్ష లేదు, కేవలం షార్ట్ లిస్టింగ్ మరియు ఇంటర్వ్యూ ద్వారానే సెలక్షన్ అనేది జరుగుతుంది. ఎక్కడ పోస్టింగ్ ఉంటుందంటే ఆల్ ఇండియా ఎన్టీపీసీ ప్రాజెక్ట్స్ ఎక్కడైనా ఉండవచ్చు. ఎన్టీపీసీ సంబంధించిన ఆఫీసెస్ కానీ వాటి యొక్క జాయింట్ వెంచర్ సంబంధించిన ఆఫీసెస్లో ఈ పొజిషన్స్ అనేది ఫిలప్ చేయడానికి ఈ నోటిఫికేషన్ అనేది వారు విడుదల చేశారు. ఇక ఖాళీ వివరాలను చూసుకుంటే మొత్తంగా 250 ఖాళీలు అనేది వేకెన్సీస్ అనేది ఉందండి. అన్రిజర్వ్డ్ కింద 109 ఉన్నాయి, ఓబీసీ వారికి 67 ఉన్నాయి, ఎస్సీ వారికి 33 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ వారికి 25 ఉన్నాయి, ఎస్టీ వారికి 16 ఖాళీలు అనేది ఉన్నాయండి. జీతం మరియు ప్రయోజనాలు చూసుకుంటే పోస్ట్ పేరు వచ్చేసి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్స్ అంటే నెలవారీ జీతం అనేది 55,000 వరకు ఉంటుంది, ఫిక్స్డ్ ఉంటుంది. దాంతోపాటు హెచ్ఆర్ఎల్ లేదా కానీ కంపెనీ అకామిడేషన్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. నైట్ షిఫ్ట్ అలవెన్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు, మరియు కుటుంబానికి మెడికల్ అలవెన్సెస్ కింద ఫెసిలిటీస్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారని చెప్పేసి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఇక దీనికి కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది చూసుకుంటే డిగ్రీ బీఈ బీటెక్ అనేది కావాల్సిన వారు అప్లై చేసుకోవచ్చు. ఏ బ్రాంచ్లో కంప్లీట్ చేసిన వారు అంటే మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో కంప్లీట్ చేసిన వారు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇక పర్సంటేజ్ ఆఫ్ మార్కులు చూసుకుంటే గుర్తింపు పొందిన యూనివర్సిటీ కానీ ఇన్స్టిట్యూట్ నుంచి కనీసం 40% ఆఫ్ మార్క్స్ తోటి ఈ బ్రాంచ్లలో వారు పాస్ అయి ఉండాలి అని చెప్పేసి వారు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఇక దీనికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ అని చూసుకుంటే మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 35 ఇయర్స్ అండి నోటిఫికేషన్ ప్రకారంగా. అలాగే ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉంటుంది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా. ఎస్సీ ఎస్టీ వారికి 5 ఇయర్స్ అండి, ఓబీసీ వారికి 3 ఇయర్స్, అండ్ పీడబ్ల్యూబీడీ వారికి వారి యొక్క కేటగిరీని బట్టి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇస్తున్నారు. ఇక ఎక్స్పీరియన్స్ రిక్వైర్డా లేదని చూసుకుంటే ఈ పోస్టులకు అనుభవం తప్పనిసరి. ఎక్స్పీరియన్స్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ అప్లయింగ్ ఫర్ దిస్ పొజిషన్స్. ఎంత అనుభవం ఉండాలంటే కనీసం 1 సంవత్సరం పోస్ట్ క్వాలిఫికేషన్ వర్క్ అనుభవం ఉండాలి. అంటే మీరు ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఒక 1 ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ పనిచేసిన వారు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. ఎక్కడ పనిచేసి ఉండాలంటే కనీసం 40 మెగావాట్ల సామర్థ్యం ఉన్నటువంటి పవర్ ప్లాంట్కి సంబంధించిన ఆపరేషన్స్ లేదా మెయింటెనెన్స్ విభాగంలో పనిచేసిన వారు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇక సెలక్షన్ ప్రాసెస్ అనేది చూసుకుంటే ఎలాంటి రాత పరీక్ష అనేది లేదు, నో రిటర్న్ ఎగ్జామ్ అండి. షార్ట్ లిస్టింగ్ చేస్తారు. అప్లై చేసిన విద్యార్థులు క్వాలిఫికేషన్ మరియు
అనుభవం ఆధారంగానే స్క్రీనింగ్ అనేది జరుగుతుంది. దాని తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది. షార్ట్ లిస్ట్ అయిన వారికి నేరుగా ఇంటర్వ్యూ జరుగుతుంది. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉన్నప్పుడు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా వారు చెక్ చేస్తారు. ఇక అప్లికేషన్ ఫీజు అనేది చూసుకుంటే ఓబీసీ జనరల్ ఈడబ్ల్యూఎస్ వారికి $300, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఎక్స్ సర్వీస్ మెన్ మహిళలకు ఫీజు అనేది లేదు. ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కలెక్ట్ చేయట్లేదు. మరియు ఫీజు అనేది పేమెంట్ మాత్రం ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్లో ఎస్బీఐ బ్రాంచ్ల ద్వారా మాత్రమే చెల్లించాలి అని చెప్తున్నారు. ఇక జాబ్ లొకేషన్ అండ్ పోస్టింగ్ చూసుకుంటే ఆల్ ఇండియాలో ఎన్టీపీసీ సంబంధించినటువంటి ఆఫీసెస్లలో ఈ పొజిషన్స్ ఫిల్అప్ చేస్తారని చెప్తున్నారు. ఎన్టీపీసీకి సంబంధించిన ఏ స్టేషన్లో అయినా ప్రాజెక్ట్ లేదా జాయింట్ వెంచర్ కంపెనీలలో కూడా ఈ పోస్టింగ్స్ అనేది ఫిల్అప్ చేయొచ్చు. ఇక ట్రాన్స్ఫర్ పాలసీ అనేది ఉందా లేదా చూస్తే ఎన్టీపీసీ అవసరాల మేరకు దేశవ్యాప్తంగా బదిలీ అయ్యే అవకాశం ఉంటుంది. షిఫ్ట్ డ్యూటీలు కూడా ఉంటాయి. ఎలా అప్లై చేసుకోవాలంటే కెరియర్ పోర్టల్కి వెబ్సైట్ అఫీషియల్ లింక్కి వెళ్ళాల్సి ఉంటుంది. తర్వాత అక్కడి నుంచి నోటిఫికేషన్ అనేది మనం పూర్తిగా డౌన్లోడ్ చేసుకొని ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫీజు అవసరమైతేనే పే చేయాలి కేటగిరీ ప్రకారంగా. అప్లికేషన్ ఫామ్లో మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిలప్ చేయాల్సి ఉంటుంది. సర్టిఫికేట్స్, ఫోటో, సిగ్నేచర్ అప్లోడ్ చేయండి. ఫైనల్గా సబ్మిట్ చేసి అప్లికేషన్ ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ అనేది మీరు ఒకవేళ చూస్తే ఈ విధంగా వారు నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. ఇంకా వెబ్సైట్లో నోటిఫికేషన్ అనేది అవైలబిలిటీగా తీసుకురాలేదు. అండ్ దే విల్ 23rd ఏప్రిల్ నుంచి నోటిఫికేషన్ అనేది అవైలబుల్గా ఉంటుంది. దాంతోపాటుగా అప్లై చేసుకునేవారు 23rd ఏప్రిల్ నుంచి అప్లై చేసుకోవచ్చు. దానికంటే ముందు మన ఇంపార్టెంట్ గైడ్ లైన్స్ అనేది చూసుకుంటే అప్లై చేసే ముందు అఫీషియల్ నోటిఫికేషన్ పూర్తిగా చదవాలి. మీ 10th క్లాస్ డిగ్రీ సర్టిఫికేట్స్లో ఉన్న విధంగానే కరెక్ట్ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. తప్పు ఉంటే లేదా అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. కాబట్టి మీరు ఫిలప్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఫిలప్ చేయండి. రిజెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి లాస్ట్ డేట్ కన్నా ముందే అప్లై చేయండి. చివరి నిమిషంలో సర్వర్కి సంబంధించినటువంటి ఇష్యూస్, బిజీ జామ్ అనేది ఉండొచ్చు. అనుభవం, ధృవీకరణ పత్రం, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది ముందే స్కాన్ చేసి పెట్టుకొని కావాల్సిన ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా స్కాన్ చేసుకొని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇక ముఖ్యమైన తేదీ మనము క్యాలెండర్లో మార్క్ చేసుకోవాల్సినటువంటి డేట్ చూస్తే 7th May 2026కి లాస్ట్ డేట్ అండి. అప్లికేషన్ అనేది ప్రారంభమయ్యేది 23rd ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ఎవరైతే ఈ పొజిషన్స్కి అప్లై చేస్తున్నారో జాబ్ ఆస్పిరెంట్స్ అందరికీ కూడా నా తరపు నుంచి ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.